వెల్కమ్ టు NSTV. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలంలో అక్రమంగా గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు, వైద్య శాఖ అధికారులు సంయుక్తంగా దాడి నిర్వహించి 4గురిని అరెస్టు చేశారు. ఈ సందర్భంగా స్కానింగ్ యంత్రాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారుపాలెం పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు దర్యాప్తులో భాగంగా మండల వైద్యాధికారి డాక్టర్ కెఎస్ లోహిత్ చెంగల్రాయన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్ ఆదేశాలపై సిఐ కత్తి శ్రీనివాసులు, ఎస్ఐ ప్రసాద్ సిబ్బందితో కలిసి రాగిమానుపేట పంచాయతీ పరిధిలోని చంద్రశేఖరపురం గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న ఇంటిపై ఆకస్మిక దాడి నిర్వహించారు. నిన్నటి దినం ఈవినింగ్ టైంలో మన మండల మెడికల్ ఆఫీసర్ లోహిత్ చెంగల్రాయన్ అనే అతను మెడికల్ ఆఫీసర్ గారు వచ్చి ఒక సమాచారం అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయనే సమాచారం ఉందని, దాంతో మేము ఇద్దరం కలిసి అక్కడికి వెళ్ళి రైడ్ చేస్తారని మాకు ఒకటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది మండల హెల్త్ ఆఫీసర్ గారు. దాని మేరకు మేము, మా సిబ్బంది ప్రసాద్, మోహను, రెడ్డప్ప, విజయ్, ముక్తి, తర్వాత WPC వనజ, వంగాడ్, వేదవతి అందరం కూడా మెడికల్ ఆఫీసర్తో పాటు వాళ్ళ సిబ్బందితో పాటు బంగారుపాలెం మండలం రామాయణపేట రోడ్డు గల బిఎల్ కంట్రీగా విలేజ్ అవుట్స్కట్స్లో ఒక కొత్తగా నిర్మాణంలో ఉన్న ఇంటి దగ్గరికి అక్కడ వెళ్ళడం జరిగింది. మేమంతా అక్కడికి వెళ్ళిన తర్వాత గమనించింది ఏమంటే, అక్కడ ఎలాంటి అనుమతులు కానీ పర్మిషన్లు కానీ ఏమీ లేకుండా అక్రమంగా లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని గ్రహించడం జరిగింది. అదంతా ఇంటినంతా మొత్తం పరిశీలిస్తే అక్కడ ఒకటి లింగ నిర్ధారణ పరీక్షలు జరిగే ఒక మిషను, దాని తర్వాత దానికి సంబంధించిన మొత్తం ఎక్విప్మెంట్ మొత్తం కూడా అక్కడ మేము సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఇద్దరు మహిళలు, వాళ్ళు 10th క్లాస్ చదువుకున్నారు. వాళ్ళలో మహిళ వచ్చేసి ఒక ఆమె బి పద్మావతి ఆలియాస్ పద్మ, భర్త పేరు వచ్చేసి సుధాకర్ రెడ్డి, ఈమె వచ్చేసి మిట్టూరు చిత్తూరు టౌను. తర్వాత వచ్చేసి ఇంకొక ఆమె వి జ్యోతి, వయసు 38 సంవత్సరాలు, భర్త పేరు వచ్చేసి విజయ్ కుమార్, ఈమె వచ్చేసి పోలీస్ కాలనీ చిత్తూరు టౌన్. ఈమెతో పాటు ఇద్దరు వ్యక్తులు, ఆ ఇల్లు ఎవరైతే ఇంటి ఓనర్ ఉన్నాడో అతని ఇంటి ఓనర్ పేరు వచ్చేసి రోమన్ కుమార్, వాళ్ళ తండ్రి పేరు వచ్చేసి వెంకటేశ్వర్లు, అతను వచ్చేసి రాగిమానుపేట గ్రామం. వీళ్ళ 4గురిని, ఇతనితో పాటు జ్యోతిష్, ఇతని విషయం ఏమంటే గర్భిణీ స్త్రీలు ఎక్కడెక్కడో అవుట్స్కట్స్ నుంచి వాళ్ళు వచ్చేసి బెంగళూరు, విల్లుపురము, చెన్నై, తర్వాత తదితర తమిళనాడు ప్రాంతాలకు సంబంధించిన గర్భిణీ స్త్రీలందరూ ఈ విషయం తెలుసుకొని ఇక్కడ లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయని అందరూ ఈ బంగారుపాలెం టౌన్కి వస్తే ఇక్కడి నుంచి ఈ ఆటో డ్రైవర్ ఎవరైతే జ్యోతిష్ ఉన్నాడో అతని యొక్క ఆటో ఉపయోగించి ఇక్కడ వాళ్ళను ఇక్కడ ఆటోలో ఎక్కించుకొని అక్కడ బిఎల్ కంట్రీలో వాళ్ళ స్కానింగ్ సెంటర్ దగ్గర ఇతను అక్కడ వీళ్ళతో కూడా కుమ్మక్కయి అక్కడ వాళ్ళని దించడం జరుగుతుంది. అక్కడ అక్రమంగా ఇది లింగ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. కాబట్టి మేము మెడికల్ సిబ్బంది అందరం కలిసి కూడా ఈ స్కానింగ్ మిషను, తర్వాత 4 ముద్దాయిలను పోలీస్ స్టేషన్ తీసుకొని వచ్చి ఫార్మాలిటీస్ అరెస్ట్ చేయడం జరిగింది. దీనిలో ప్రధానంగా వచ్చేసి ప్రధాన నిందితులు ఈ పద్మావతి వాళ్ళ భర్త సుధాకర్ రెడ్డి, తర్వాత వచ్చేసి మన బంగారుపాలెం మండలం కేజీ సత్రం చీకురుపల్లి విలేజ్ సంబంధించిన వ్యక్తి నాగరాజు అనే వ్యక్తి ప్రధానంగా వీళ్ళ పాత్ర ఉన్నట్లు తెలిసింది. వీళ్ళు ప్రస్తుతానికైతే పరారులో ఉన్నారు. కేసు కూడా ఇన్వెస్టిగేషన్లో ఉంది. త్వరలోనే వీళ్ళని కూడా పట్టుకొని రిమాండ్కు పంపిస్తాం. ఈ గర్భిణీ స్త్రీలని స్టేట్మెంట్ రికార్డు చేయడం జరిగింది. అక్కడ ఆ సెంటర్ దగ్గర దాదాపు 15 మంది గర్భిణీ స్త్రీలు లింగ నిర్ధారణ చేసుకోవడానికి అక్కడికి వచ్చినారు. కాబట్టి వాళ్ళ స్టేట్మెంట్లు కూడా మనం రికార్డు చేయడం జరిగింది. గతంలో వీళ్ళ మీద కేసులు ఉన్నాయి. వీళ్ళు అలవాటు పడిన నేరస్తులు. గతంలో 2025 ఇదే మే నెలలో మన
చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో జ్యోతి, పద్మావతి భర్త సుధాకర్ రెడ్డి, తర్వాత నాగరాజు, వీళ్ళందరి మీద కూడా చిత్తూరు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్టు తెలుస్తూ ఉంది. వాటికి సంబంధించిన కాపీలను కూడా మేము తీసుకోవడం జరిగింది. ఈరోజు వీళ్ళని ఈ నలుగురిని, 2 మహిళలు 2 జెంట్స్ను కూడా రిమాండ్కు తరలిస్తున్నాం. ప్రజలందరికీ, మన బంగారుపాలెం మండల ప్రజలందరికీ తెలియజేయడం ఏమనగా, ఎక్కడైనా అసాంఘిక కార్యకలాపాలు, అవి ఏ విధమైన కార్యకలాపాలు కావచ్చు, గంజాయి కావచ్చు, తర్వాత ఇటువంటి లింగ నిర్ధారణ పరీక్షలు కావచ్చు, పేకాట కావచ్చు, ఏవైనా కానీ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతుంటే దయచేసి మాకు బంగారుపాలెం పోలీసు వారికి సమాచారం ఇవ్వవలసిందిగా తెలపడమైంది. బిఎల్ కంట్రీకి లోపలనే జరుగుతూ ఉన్నది. అవుట్స్కట్ ఈ స్కానింగ్ మిషన్ పెట్టుకొని వాళ్ళు బిఎల్ కండిగా చంద్రశేఖరపురం చంద్రశేఖరపురం మధ్యలో కొత్తగా నిర్మాణం జరిగే ఇంట్లో మామిడి తోపు పక్కన ఇప్పుడు వచ్చినట్టు తెలుస్తూ ఉంది. ఇంకా ఒక 2 ముద్దాయిలు పరారులో ఉన్నారు. వాళ్ళను పట్టుకొని అరెస్ట్ చేసినప్పుడు ఏ విషయాలు జరుగుతూ ఉన్నాయో ఆ విషయాలు సంబంధించి చేస్తాం. అట్లా కూడా ఏదైనా ఉంటే ఇన్వెస్టిగేషన్లో ఫర్దర్గా తగిన చర్యలు తీసుకుంటాం. విచారణలో వాళ్ళు విచారించి తగిన చర్యలు తీసుకుంటాం.